ఇది నేను ఇప్పటివరకు చదివిన అత్యుత్తమ పుస్తకం. ఇది నేను ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ సినిమా. ఇది నేను ఇప్పటివరకు ఆడిన అత్యుత్తమ ఆట. ఇది నేను ఇప్పటివరకు తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం బెస్ట్ ప్లస్ ఎవర్‌ను ఉపయోగిస్తాం. ఇప్పటివరకు ఇది అత్యుత్తమమైనది అని చెప్పడానికి బెస్ట్ ప్లస్ ఎవర్‌ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లస్ నౌన్ ప్లస్ ఐ హ్యావ్ ఎవర్ ప్లస్ V3. ఇది నేను ఇప్పటివరకు చదివిన అత్యుత్తమ పుస్తకం. ఇది నేను ఇప్పటివరకు చదివిన అత్యుత్తమ పుస్తకం. దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ఇది నేను ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ సినిమా. ఇది నేను ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ సినిమా. దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ ఐ హ్యావ్ ఎవర్ వాచ్డ్. దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ ఐ హ్యావ్ ఎవర్ వాచ్డ్. ఇది నేను ఇప్పటివరకు ఆడిన అత్యుత్తమ ఆట. ఇది నేను ఇప్పటివరకు ఆడిన అత్యుత్తమ ఆట. దిస్ ఈజ్ ద బెస్ట్ గేమ్ ఐ హ్యావ్ ఎవర్ ప్లేడ్. దిస్ ఈజ్ ద బెస్ట్ గేమ్ ఐ హ్యావ్ ఎవర్ ప్లేడ్. ఇది నేను ఇప్పటివరకు తిన్న అత్యుత్తమ ఆహారం. ఇది నేను ఇప్పటివరకు తిన్న అత్యుత్తమ ఆహారం. దిస్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఐ హ్యావ్ ఎవర్ ఈటన్. దిస్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఐ హ్యావ్ ఎవర్ ఈటన్. ఇది నేను ఇప్పటివరకు తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. ఇది నేను ఇప్పటివరకు తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. దిస్ ఈజ్ ద బెస్ట్ డెసిషన్ ఐ హ్యావ్ ఎవర్ మేడ్. దిస్ ఈజ్ ద బెస్ట్ డెసిషన్ ఐ హ్యావ్ ఎవర్ మేడ్. ఇది నేను ఇప్పటివరకు సందర్శించిన అత్యుత్తమ ప్రదేశం. ఇది నేను ఇప్పటివరకు సందర్శించిన అత్యుత్తమ ప్రదేశం. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.